హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో చాలా సింపుల్గా పప్పుచారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. పప్పుచారుని ఇలా కనుక ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కందిపప్పుతో ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసం ముందుగానే కందిపప్పుని కడిగి నీట్గా నానబెట్టి ఉంచాను. ఒక గ్లాస్ వరకు కందిపప్పుని తీసుకున్నాను. 2-3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టాను. ఆ తర్వాత కొంచెం పసుపుని వేసి స్టవ్ మీద ఉంచి మీడియం ఫ్లేమ్లో 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. పప్పు నానింది కాబట్టి త్వరగానే ఉడుకుతుందండి. ఇక్కడ నేను 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి ఆవిరంతా పోయిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా ఉడికించిన తర్వాత చక్కగా మ్యాష్ చేయాలి. ఎక్కడ కూడా పలుకు లేకుండా మెత్తగా మ్యాష్ చేసేయాలి. ఇలా ఉడికించిన పప్పుని మనం ఏ పాత్రలో అయితే పప్పుచారు చేస్తామో అదే పాత్రలో అన్నీ వేసి కలిపి స్టవ్ మీద పెట్టి మరిగించాము అంటే పప్పుచారు చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ నేను ఇలా మెత్తగా మ్యాష్ చేసిన తర్వాత ఒక పెద్ద పాత్రలో వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు చింతపండుని ముందుగానే నానబెట్టాను. కొంచెం నీళ్లు వేసి రసం పిండి ఆ చింతపండు రసంలోకి మరికొంచెం నీళ్లు వేసి ఇలా వేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ముందుగానే నీట్గా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు కూడా వేస్తున్నాను. ఇక్కడ నేను మునక్కాయల్ని, అలాగే సొరకాయల్ని, ఒక టమాటోని, ఒక ఉల్లిపాయల్ని కట్ చేసి వేశాను. నెక్స్ట్ కొంచెం పసుపుని వేశాను. ఆ తర్వాత ఉప్పుని, అలాగే రుచికి తగినంత కారంని కూడా వేసేసి అంతా కూడా ఒకసారి కలిపి టేస్ట్ చూసుకోవాలి. ఈ కారంతో పాటే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేశాను. అప్పటికప్పుడు దంచిన అల్లం వెల్లుల్లిని ఇలా వేసేయాలి. అంతా కూడా ఒకసారి కలిపిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు, కారం, చింతపండు రసం ఏమైనా తక్కువైతే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ కొంచెం నీళ్ళని వేస్తున్నాను. నీళ్ళు వేసేసి మళ్ళీ ఒకసారి కలిపి స్టవ్ మీద ఉంచి ఈ కూరగాయ ముక్కలు చక్కగా ఉడికి ఈ పప్పుచారు కాస్త దగ్గరగా అయ్యే వరకు ఉడికించాలి. మనం ఉప్పు, కారం, పసుపు వేసాం కదండి, ఈ పచ్చిదనం అంతా పోవాలి. పప్పుచారు చక్కగా మరగాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఈ పప్పుచారుని ఎవరైనా కూడా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేస్తే చాలా రుచిగా ఉంటుందండి. ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇలా మరిగించేటప్పుడు మధ్యలో ఒకసారి కలిపేసేయాలి. 1-2 సార్లు అడుగు నుంచి కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టి చక్కగా మరిగించాలి. మనం వేసిన మునక్కాయ ముక్కలు, అలాగే సొరకాయ ముక్కలు, టమాటాలు అన్నీ కూడా చక్కగా ఉడకాలి. అలాగే చారు కూడా చక్కగా మరిగించాలి. ఇక్కడ నేను కనీసం ఒక 20-30 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరిగించాను. ఆ తర్వాత ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా దగ్గరగా అవ్వాలి. అలాగే కూరగాయ ముక్కలు కూడా చక్కగా ఉడకాలి. ఇలా ఉడికించిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పోపు వేసేయాలి. ఈ పప్పు చారుని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అన్నీ కూడా ఒకేసారి వేసి స్టవ్ మీద పెట్టి మరిగించి పోపు వేసాము అంటే చాలా రుచిగా ఉంటుంది. స్టవ్ మీద పాత్రను పెట్టి తగినంత నూనెని తీసుకున్నాను. ఆ తర్వాత కొన్ని పోపు గింజలు వేశాను. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేశాను. ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త మగ్గిన తర్వాత నెక్స్ట్ కొన్ని ఎర్రమిరపకాయల్ని, కరివేపాకు కూడా వేశాను. వేసేటప్పుడు ఆ క్లిప్ మిస్ అయిందండి. ఇలా వేసిన తర్వాత అన్నిటినీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేగనివ్వాలి. పోపు చక్కగా వేగితేనే పప్పుచారుకు రుచి వస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేయించుకొని లాస్ట్లో కొంచెం ఇంగు కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఆ తాలింపుని ఇలా వేసేయాలి. ఇలా వేసిన తర్వాత అంతా కూడా కలిపేస్తే పప్పుచారు రెడీ అయినట్లే. చల్లారితే మరి కాస్త చిక్కబడుతుందండి. చూశారు కదా, చాలా సింపుల్గా అన్నీ కూడా ఒకేసారి వేసేసి స్టవ్ మీద పెట్టి మరిగించాము అంటే చాలా రుచిగా ఉంటుంది. ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. చూశారు కదండి, చాలా సింపుల్ ప్రాసెస్తో పప్పుచారు రెడీ అయింది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.